హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక లవ్ డైలాగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూస్తారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. ఈ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే తీసేయండి. కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఈ వీడియోని అయితే మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 334 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే మీకు హెడ్ ఫోన్ టెంప్లెట్ వీడియో అయితే ఉంటుంది. ఇలా ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 1.27 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఫస్ట్ అయితే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3.28 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత మోడల్స్ వెళ్ళి ఫోటోని అయితే కిందికి జరుపుకోండి. ఇలా కిందికి జరుపుకొని లిరిక్స్ని చూసుకొని కొంచెం జరుపుకోండి. మీరు రైట్ సైడ్ అయితే ఇలా జరుపుకోండి. తర్వాత మళ్ళీ టైల్స్ ఎఫెక్ట్ ఇచ్చేటప్పుడు మీకు ఫోటో అయితే సెట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇలా జరుపుకోండి. తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి కింద లిరిక్స్ కిందకి అయితే జరుపుకోండి. ఇలా లిరిక్స్ కిందకి జరుపుకున్న తర్వాత మళ్ళీ 3.28 సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ 6.3 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత మోడల్స్ వెళ్ళి ఫోటోని అయితే కిందికి జరుపుకోండి. ఇలా కిందికి జరుపుకొని లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి ఇలా కొంచెం. తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. కింద ఇలా లిరిక్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ 6.3 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 8.3 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి కింద లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. ఫోటోని లిరిక్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి మోడల్స్ వెళ్ళి ఫోటోని రైట్ సైడ్ అయితే జరుపుకోండి. ఇలా రైట్ సైడ్ జరుపుకున్న తర్వాత కొంచెం కిందకి అయితే జరుపుకుంటున్నా. ఇలా లిరిక్స్ని చూసుకొని మీరు ఫోటోని అయితే జరుపుకోండి. తర్వాత మళ్ళీ 8.3 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ సేమ్ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని 1 by 1 మీరు ఫొటోస్ అయితే లిరిక్స్ని చూసుకొని సెట్ అయితే చేసుకోండి. తర్వాత మోడల్స్ వెళ్ళి ఫోటోని అయితే కిందికి జరుపుకోండి. ఇలా కిందికి జరుపుకొని లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి ఫోటోని. తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి లిరిక్స్ కిందికి అయితే తెచ్చుకోండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్ని మీరు ఇలాగే సెలెక్ట్ చేసుకోండి. టోటల్ 8 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 1 by 1 అన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకుని 19.7 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. లిరిక్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి మోడల్స్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి. ఇలా 1 by 1 అన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ చేసి స్టార్టింగ్ మోడల్స్ వెళ్ళి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, తర్వాత కొంచెం జరిపి ఇంకో కీ యానిమేషన్, లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జెడ్ మీద ట్యాబ్ చేసి జూమ్ అయితే చేసుకోండి ఫుల్గా. ఇలా ఫుల్గా జూమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ థర్డ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోండి లైట్గా. తర్వాత మళ్ళీ ఫస్ట్ కీ యానిమేషన్ అండ్ సెకండ్ కీ యానిమేషన్ మధ్యలోకి వచ్చి గ్రాఫ్లో వెళ్ళి థర్డ్ది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి మోడల్స్ వెళ్ళి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, తర్వాత కొంచెం జరిపి ఇంకో కీ యానిమేషన్, తర్వాత లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జెడ్ మీద ట్యాబ్ చేసి ఫుల్గా జూమ్ అయితే చేసుకోండి. ఇలా తర్వాత మళ్ళీ థర్డ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి లైట్గా జూమ్ అవుట్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ ఫస్ట్ కీ యానిమేషన్ అండ్ సెకండ్ కీ యానిమేషన్ మధ్యలోకి వచ్చి గ్రాఫ్లో వెళ్ళి థర్డ్ది సెలెక్ట్ చేసుకోండి.
ఇలా 1 బై 1 అన్ని ఫొటోస్కి జూమ్ కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి మీరు. మళ్ళీ స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జెడ్ మీద ట్యాబ్ వేసి ఫుల్గా జూమ్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ థర్డ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జూమ్ అవుట్ అయితే చేసుకోండి లైట్గా. మళ్ళీ స్టార్టింగ్ ఫస్ట్ కీ యానిమేషన్ అండ్ సెకండ్ కీ యానిమేషన్ మధ్యలోకి వచ్చి గ్రాఫ్లో వెళ్ళి థర్డ్ది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా 1 బై 1 అన్ని ఫొటోస్కి మీరు కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను. లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. తర్వాత మళ్ళీ లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేసి స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జెడ్ మీద ట్యాబ్ వేసి ఫుల్గా జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ కీ యానిమేషన్ మధ్యలోకి వచ్చి గ్రాఫ్లో వెళ్ళి థర్డ్ది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ లాస్ట్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి కొంచెం లైట్గా జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఇలా 1 బై 1 అన్ని ఫొటోస్కి కీ యానిమేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో దగ్గర వచ్చేయండి. సెకండ్ ఫోటో కింద మీకు సాంగ్ కింద ఎఫెక్ట్ అని ఉంటుంది. దీని మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ థర్డ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఇలా 1 బై 1 అన్ని ఫొటోస్కి ఫాస్ట్గా అయితే పేస్ట్ చేసేయండి. మీరు ఒకటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 బై 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.